గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షార్ట్. చాలా రోజులు అయిపోయింది కదా ఈ లంచ్ షార్ట్ పెట్టేసి అనేసి ఇవాళ లంచ్లో స్పెషల్స్ ఏంటి చూపిస్తాను. ఇవాళ అంటే ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు అయితే మా ఇంట్లో స్పెషల్స్ చూసేయండి. ఇంకా కన్ఫామ్గా పప్పు ఉంటే ఆమ్లెట్ ఉండాల్సిందే. అండ్ మీలో ఎంతమందికి పప్పు ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టం? ఆవకాయ పప్పు, లేకపోతే పప్పు ఆమ్లెట్, అప్పడాలు, ఇలా దేంతో మీకు ఇష్టంగా తింటారు అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఒక్కటే ఎగ్ ఉంటే ఇంకా ఒక్క ఎగ్తో ఒక ఆమ్లెట్ వేసేసి ఆఫ్ షేర్ చేసేసుకున్నాం నేను మా వారు. ఇంకా ఆమ్లెట్ తర్వాత మరి రైస్ కూడా ఉండాలి కదా, అది కూడా చూపిస్తాను. అండ్ ఎంత ప్లఫీగా వచ్చిందో నా ఆమ్లెట్, చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇది స్టవ్ ఆఫ్ చేస్తే అంత ప్లఫీగా ఉండదు కదా, ఎందుకంటారు మరి? మీకు రీజన్ తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడైతే మంచిగా ఆమ్లెట్, చల్లని అన్నం. అదేంటి వేడివేడి అన్నం అంటారు కదా అంటారా? ఏం లేదండి, పొద్దున బాక్స్ పెట్టాలి కదా పిల్లలకి, సో అప్పుడు వండిన అన్నం. ఇంకా సాయంత్రం అందరం ఉంటాం కాబట్టి అప్పుడు వేడిగా అన్నం అయితే ఉంటుంది. ఇప్పుడైతే చల్లని అన్నం, గడ్డ పెరుగు, ఇంకా ఆమ్లెట్, పప్పు. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, అది కొంచెం ఉంది, అది నేను తినేస్తాను. ఇది ఇవాల్టి షార్ట్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.